హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మేము షాపింగ్‌కొచ్చామండి. నాకు డ్రెస్‌కి ఎక్స్‌టెన్షన్ కావాలి అని చెప్పి పింక్ కలర్ జార్జెట్‌ది. సో, మొత్తం హైదరాబాద్‌లో చార్మినార్‌లో ఉన్న ఏరియాస్ అన్నీ ఎతికి నాకు ఆ మెటీరియల్ దొరకక ఇంకా ప్లెయిన్ కలర్ నేను తీసుకున్నాను జార్జెట్‌లో డై వేపిద్దాము అని చెప్పి. సో, ఇది ప్లెయిన్ వైట్ డైయబుల్ జార్జెట్ క్లాత్ అంట. సో, ఇది తీసుకొని మేము చార్మినార్ లెఫ్ట్ సైడ్‌లో కమాన్ ఉంటుంది. అక్కడ లోపల వాళ్ళు జేస్తున్నారనమాట. సో, మేము కనుక్కొని ఇక్కడికొచ్చి చేపిస్తున్నాను ఇది. సో, ఈ వీడియో మీకెందుకు చూపిస్తున్నానంటే చాలా మందికి ఎక్కడ జేపిస్తారు, ఏంటి అనే ఒక ఐడియా అంటూ ఉండదు కదా! సో, మనకి షార్ట్ అయిపోయి, లేకపోతే టైట్ అయిపోయి చాలా డ్రెసెస్ అయితే మనం వేస్ట్‌గా ఇంకా ఎవరికైనా ఇచ్చేయడం గానీ, లేకపోతే అలాగే మన బీరువాస్‌లో ఉంచేసుకోవడం గానీ చేస్తున్నాం కదా! సో, అలా చేసుకోకుండా కొన్ని వాటికి డైయబుల్‌వి వేపించుకోవచ్చు. సో, నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అడ్రెస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి వీళ్ళది. చాలా అమేజింగ్‌గా చేశారు. నేను వెళ్ళినప్పుడు కొంచెం వీళ్ళు ఖాళీగా ఉన్నారని చెప్పి నేను వీడియో తీసుకున్నాను. లేకపోతే వాళ్ళు 2 డేస్‌కిస్తాము, 3 డేస్‌కిస్తాము, లేకపోతే రేపిస్తాము, ఈవినింగ్ ఇస్తాము అని జెప్తారు. సో, మీకు ఈ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాననమాట. ఎలా జేస్తారు ఏంటి అనేది. ఫస్ట్ వాటర్ హీట్ చేసుకొని వాళ్ళు కావాల్సిన కెమికల్స్ అనేవి యాడ్ చేస్తారండి. యాడ్ చేసి మన కలర్‌కి మ్యాచ్ అయ్యేటివి చూసుకొని వాళ్ళు వేస్తారనమాట. ఈ హోల్ ప్రాసెస్ ఆహ్, ఆల్‌మోస్ట్ హాఫ్ అన్ అవర్ జరిగింది. వీళ్ళు డై వేసుకొని, చూసుకొని ఇంకా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అంటే మళ్ళీ వేసి వీళ్ళు మళ్ళీ డ్రై చేసి ఆహ్, మనకి డ్రై చేసి మొత్తం ఇస్తారనమాట. సో, చాలా బావుంది. బట్ వీళ్ళ హార్డ్ వర్క్‌కి కూడా చాలా హాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అంత వేడిలో ఆల్మోస్ట్ అసలు చాలా వేడిగా ఉందనమాట మొత్తము. ఆ బ్లాక్ కలర్ చూసి భయపడకండి. అది వాళ్ళు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డైస్ యూజ్ చేసి ల్యాండ్ అంతా అట్లా అయిపోయిందంట. నేను ఆల్రెడీ అడిగాను. వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు పాపం. బట్ అది అట్లనే వస్తుందంట. అండ్ వాళ్ళ హ్యాండ్స్ కూడా ఆఖరికి బ్లాక్ కలర్‌కనే అయిపోతుంది ఆఖరికి వాళ్ళు చేసినప్పుడు. ఇది మొత్తం నాకు 350 తీసుకున్నారండి. మొత్తం అది చేసివ్వడానికి. అండ్ రా మెటీరియల్ అయితే వాళ్ళు మీటర్ రూ. 100 తీసుకున్నారండి. ఈ నా డ్రెస్‌కైతే కొంచెం కలర్ డార్క్‌గా ఉంది కాబట్టి ఒక 3, 4 టైమ్స్ అయితే వాళ్ళు వెయిట్ చేసి, కెమికల్స్ వేసి, మళ్ళీ దాన్ని వాష్ చేసి, మళ్ళీ డ్రై చేసి, మళ్ళీ దాన్ని హీట్ చేసి అట్లా చేశారు. ఒక 2, 3 టైమ్స్ అయితే చేశారు అట్లాగా. బికాజ్ నా కలర్ కొంచెం బ్రైటిష్ పింక్ కలర్‌లో ఉంది అది. సో, 2, 3 టైమ్స్ అయితే చేయడం జరిగింది. లాస్ట్‌లో అయితే మాత్రం రిజల్ట్స్ మనకి మన కళ్ళ ముందే చూపిస్తారు. నేను తెచ్చుకున్న క్లాత్ ఎట్లా ఉంది, ఆఖరికి వాళ్ళు ఆ కలర్ ఎట్లా జేసి ఇచ్చారు అనేది. చూసారా ఎంత బావుందో?